జై జై సద్గురు హం బం బాబా నమో నమః. జై జై సద్గురు అన్వరానంద బాబా నమో నమః. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఇదివరకు మన ఛానల్ని అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. సబ్స్క్రైబ్స్ విషయంలో కానీ వాచ్ టైంలో విషయంలో కానీ చాలా ఎంకరేజ్ చేశారు. ఈ భక్తి టీవీ ఛానల్ని ముందు ముందు రోజుల్లో కూడా ఇలాగే ఆదరిస్తారని మనసారా కోరుతున్నాను. దాదాపు కొన్ని అనివార్య కార్యాల వల్ల చాలా రోజులు తర్వాత గ్యాప్ తర్వాత మీ ముందుకు వస్తున్నాను. ప్రతి ఒక్కరూ మీకు తోచిన సమయంలో ఈ ఛానల్ని చూసి ఆదరిస్తారని మనసారా కోరుతున్నాను. జై జై సద్గురు హం బాబా నమో నమః. ఈరోజు ఎంత పండిన కూటికి ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే అనే తత్వాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇందులో చాలా నిగూఢమైనటువంటి అర్థము ఉంది. ఈ తత్వంలోని అర్థాన్ని గ్రహించండి. చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా ఉంటే మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఈ ప్రపంచంలో జరిగే విషయాలన్నీ కూడా మన స్వామివారు క్లుప్తంగా ఈ తత్వంలో రాసి మనకి అందించారు. ఇది మన అదృష్టంగా భావించాలని కోరుతున్నాను. ఎంత పండిన కూటికే ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే, ఎంత నోరు గట్టి సంపాదించిగా అని పరులకే, ఎంత పండిన కూటికే ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే. ఆలు పిల్లలు ఆత్మబంధువులు సకల సంపద దుఃఖముకే, ఆలు పిల్లల ఆత్మబంధువులు సకల సంపద దుఃఖముకే, కాళ్ళు నీ దూతాలు చిక్కి కాలిపోయేటందుకే, ఎంత పండిన కోటికే ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే, ఎంత నోరు గట్టి సంపాదించిన గని పరులకే, ఎంత పండిన కూటికే ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే. దాన ధర్మము పరోపకారం మిదము శరీరము ఘటముకే, దాన ధర్మము పరోపకారం మిదము శరీరము ఘటముకే, దానములో నిధనముంచిన నిజము నిలకడ సుఖముకే, ఎంత పండిన కాటికే ఎంత పండిన కూటికే ఎన్నాళ్ళు బతికిన కాటికే, ఎంత నోరు గట్టి సంపాదించిన గని పరులకే, ఎంత పండిన కూటికే ఎన్నాళ్ళు బతికిన కాటికే. చదువు శాస్త్రము వేద పురాణము చదువు నందకి కొట్టకే, చదువు శాస్త్రము వేద పురాణం చదివినందుకు పొట్టకే, చదువు లోపల లేని చదువు చదివితే ముందు గటులకే, చదువు లోపల లేని చదువు చదివితే ముందు గతులదే, ఎంత పండిన కూటికే ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే. యద్భవంతద్భంతు అనసో సిద్ధాంతమున్నది సర్వులకే, యద్భవంతద్భంతి అనచో సిద్ధాంతమున్నది సర్వులకే, సిద్విలాసుని చేరుటాకు
సదుపాయమేదే చివరికే, ఎంత పండిన కోటికే, ఎన్నాళ్ళు బతికిన కాటికే. ఎంత నోరు కట్టి సంపాదించిన గనికరులకే, ఎంత పండిన కోటికే, ఎన్నాళ్ళు బతికిన కాటికే. వచ్చిపోయే దారి తెలిసితే శిక్ష లేదు ముమ్మాటికే. వచ్చిపోయే దారి తెలిసితే శిక్ష లేదు ముమ్మాటికే. తెచ్చిన సరుకును ఇచ్చి వారికే భయమెందుకే. తెచ్చిన సరుకును ఇచ్చే వారికెందుకు భయమెందుకే. ఎంత కూటికే, ఎన్నాళ్ళు బతికిన కాటికే. ఎంత నోరు గట్టి సంపాదించిన గని పరులకే, ఎంత పండిన కోటికే, ఎన్నాళ్ళు బతికిన కాటికే. నాది నాదని భేదమించే వారితో స్నేహమెందుకే. నాది నాదని భేదమించే వారితో స్నేహమెందుకే. సాధు జనుల సేవ చేసిన సంశయం తొలగూటకే. సాధు జనుల సేవ చేసిన సంశయం తొలగూటకే. ఎంత పండిన కోటికే, ఎన్నాళ్ళు బతికిన కాటికే. ఎంత నోరు గట్టి సంపాదించిన గని పరులకే. నాది నాదని భేదమించే వారితో స్నేహమెందుకే. వాద భేదముయున్న గురువు బోధగాంచుట బాధకే. వాద భేదముయున్న గురువు బోధగాంచుట బాధకే. సాధన సంపత్తు కలిగి మతము భేదము హతముకే. ఎంత పండిన కోటికే, ఎన్నాళ్ళు బతికిన కాటికే. ఎంత నోరు కట్టి సంపాదించిన కని పరులకే. పంచవింశతి తత్వములచే ప్రపంచహితము వరముకే. పంచవింశత తత్వములచే ప్రపంచరహితము పరముకే. మించినట్టి సర్వకల్విదం బ్రహ్మము సాక్షికే. ఎంత పండిన కోటికే, ఎన్నాళ్ళు బతికిన కాటికే. తన్ను తాను తెలియలేని తత్వమశివ పరమెందుకే. తన్ను తాను తెలియలేని తత్వమసి పరమెందుకే. విన్న కన్నను కలియువాడే ముక్తుడవును పరముకే. విన్న కన్నను కలియువాడే ముక్తుడవును పరముకే. ఎంత పండిన కూటికే, ఎన్నాళ్ళు బతికిన కాటికే. ఎంత నోరు కట్టి సంపాదించిగా కని పరులకే. ఎంత పండిన కోటికే, ఎన్నాళ్ళు బతికిన కాటికే. సాగరమును దాటు కొరకు ఓడ ముఖ్యము శక్తికే. సాగరమును దాటు కొరకు ఓడ ముఖ్యము శక్తికే. సంసారమును దాటుటకు మూడు గెల్చుట విరక్తికే. ఎంత పండిన కోటికే, ఎన్నాళ్ళు బతికిన కాటికే. ఎంత నోరు కట్టి సంపాదించిన గని పరులకే. ఎంత పండిన కోటికే, ఎన్నాళ్ళు బతికిన కాటికే.
నిజము సుల్లు సుల్లు నిజమని కల్లలాడుట భ్రాంతికే. నిజము సుల్లు సుల్లు నిజమని కల్లలాడుట భ్రాంతికే. సహజముగను సాక్షి దేవుని చూడని కనులెందుకే. సహజముగను సాక్షి దేవుని చూడని కనులెందుకే. ఎంత పండిన కూటికే ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే. ఎంత నోరు కట్టి సంపాదించిన గని పరులకే. పూర్వార్జితము పుణ్య పాపము పదిలమాయను ఘటముకే. పూర్వార్జితము పుణ్య పాపము పదిలమాయను ఘటముకే. పూర్వం చేసిన సంచితాగమ ప్రారబ్ధం పోవుటకే. ఎంత పండిన కూటికే ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే. ఎంత నోరు గట్టి సంపాదించిన కని పరులకే. ఎంత పండిన కూటికే ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే. ధరణిలో సిపగిరి బొంభంగురుని సేవా పరముకే. ధరణిలో సిపగిరి బొంభంగురుని సేవా పరముకే. శరణం నమ్మిన అలిషపుత్రుని జన్మరహితము సుఖముకే. ఎంత పండిన కూటికే ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే. ఎంత నోరు గట్టి సంపాదించిన గని పరులకే. ఎంత పండి కూటికే ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే. జై జై సద్గురు హుంబం బాబా నమో నమః. జై జై సద్గురు అన్వరానంద బాబా నమో నమః. బొంబం బాబా ఈ తత్వంలో చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉంది. మనం తెలుసుకుంటే గన ఈ జన్మ ధన్యమవుతుందని మనం చెప్పవచ్చు. మనకి ఈ మంచి మార్గంలో నడవండి అని తెలియజేయడం కొరకు మన స్వామివారు ఈ తత్వాన్ని రచించి రాసి మనకి అందించారు. చూడండి, ఫస్ట్ చరణంలోనే ఏముందంటే పల్లవిలోనే ఎంత పండిన కూటికే ఎన్నాళ్ళు బతికిన కాటికే అని అన్నారు. ఎంతన్న పండిస్తాం మనం. ధాన్యం ఎన్నెన్నో ఉన్నే తినేదానికోసం. ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా ఇంకో పెద్ద పెద్ద బిల్గేట్స్ అట్లా వాళ్ళు కూడా తినేకి తప్ప ఇంకేం పనికిరాదు. ఎంతన పండి అంతా తినిగి తింటామా మనం? ఏమన్నా ఏం చేయలేం. ప్రతి మనిషి ప్రతి మానవుడు కూడా తినేదానికోసం బతుకుతాడు. ఎన్నాళ్ళు బతికిన కాటికి, మనం ఎన్నాళ్ళు బతికినా కూడా కాటికి పోవాల్సిందే తప్పదు. ఎంత నోరు కట్టి సంపాదించినా కానీ పరులకే. పరులకంటే మనం ఏమి తినుకోకుండా ఖర్చులన్నీ తగ్గించి అంత మిగిలి పట్టి ఇది చేసినా కూడా అది లాస్ట్కి ఊరికి చెందిన తప్ప అంటే పరులకే పోతుంది. పాపి సొమ్ము పరుల పాలంటారు. కొంతమంది వేరే రకంగా సంపాదించే సొమ్ము పరుల పాలైపోతుంది. కానీ మనం నోరు ఎంత గట్టి సంపాదించినా కూడా అది పరులకే అయిపోతుంది. మనం తినుకోకుండా సంపాదించకూడదు అని ఈ తత్వంలో భావార్థము. ఇంకా చాలా మంచి మంచి అర్థాలు ఉన్నాయి. ప్రతి చరణంలో కూడా మంచి అర్థాలు ఉన్నాయి. ఈ చరణాలలో కూడా వాటి యొక్క అర్థాన్ని మనం గ్రహించాలని మనసారా కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని అభినందించి ఆదరిస్తారని, ప్రతి ఒక్కరు ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉంటే వాళ్ళ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి మిత్రులందరూ కూడా ఈ ఛానల్ గురించి చెప్పండి అని మనసారా కోరుతున్నాను. జై జై సద్గురు హుంబం బాబా నమో. జై జై సద్గురు అన్వరానంద బాబా నమో.